హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఏంటంటే ఎవరైతే టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇక ఈ టెస్టింగ్ వద్దు, టెస్టింగ్ నుంచి వేరే డొమైన్కి మూవ్ అవ్వాలి, ప్లస్ కోడింగ్ లేకుండా ఉండాలి. ఎందుకు అంటే టెస్టింగ్ మనం ఎన్ని సంవత్సరాలు చేసినా సరే అడ్వాన్స్డ్గా మనకు ఏ టూల్ వచ్చినా సరే అది మనం నేర్చుకోవాలి. సో ఈవెన్ డెవలపర్ అయినా టెస్టర్ అయినా ఎవరైనా. సో ఈ టెస్టింగ్ కొంతమందికి బాగా ప్రాబ్లం అవుతుంది, ఎవరికంటే లేడీస్కి. సో వాళ్ళ ఇంట్లో పిల్లలను చూసుకోవాలి, ప్లస్ ఈ టెస్టింగ్ ఇదేంటంటే నైట్ కూడా చాలా కంపెనీస్లో వర్క్ చేయిస్తారు అనమాట. డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ రిక్వైర్మెంట్. సో ఏంటంటే ప్రాజెక్ట్ సమ్ టైమ్స్ ఇమ్మీడియట్గా మూవ్ అవ్వాలి ప్రొడక్షన్కి. సో అలాంటి టైం అప్పుడు టెస్టర్స్, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా, లేట్ నైట్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి, ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని. సో ఇది ఎవరికి అంటే మెయిల్కి అయితే ఓకే. సో అతను ఆఫీస్లో ఉంటాడు, డే అండ్ నైట్ వర్క్ చేస్తాడు. సో లేట్కి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. బట్ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే సో ఈ టెస్టింగ్ నుంచి వేరే డొమైన్కి మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు. బట్ ఎక్కడ అంటే వేరే డొమైన్ అంటే ఎలా? సో మళ్ళీ దానికి సపరేట్గా కోర్స్ తీసుకోవాలా, ఏదైనా నేర్చుకోవాలా? అలా నేర్చుకోకుండా ఏమైనా స్కోప్ ఉందా అంటే ఉంది. సో మనకు బిజినెస్ అనలిస్ట్, సో ప్రతి కంపెనీలో బిఏ వాళ్ళు ఉంటారు. టెస్టర్స్ కూడా టెస్టింగ్ నుంచి బిఏకి మూవ్ అవ్వచ్చు. అదేంటంటే ఎవరైతే టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఐ మీన్ ఒక 2-3 కంపెనీస్లో వర్క్ చేసిన వాళ్ళు ఈ బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ ఇలా డిఫరెంట్ డొమైన్స్ మీద వర్క్ చేసి ఉంటారు. సో టెస్టింగ్ వాళ్ళు కూడా టెస్టింగ్ నుంచి డైరెక్ట్గా బిఏకి మూవ్ అవ్వచ్చు. అంటే వేరే కోర్సెస్ ఏమైనా నేర్చుకోవాలా దానికి అంటే ఏం అవసరం లేదు. సో బిఏకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే అనాలిసిస్ చేయటం అంట. సో ఎవరైతే టెస్టింగ్ చేస్తున్నారో ఆ టెస్టింగ్ చేసే వాళ్ళకి ఈ డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి టెస్టింగ్ నుంచి బిజినెస్ అనలిస్ట్గా మూవ్ అవ్వచ్చు. అయితే ఆ కంపెనీలోనే మ్యాక్స్ అనమాట. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కంపెనీలోనే టెస్టింగ్ నుంచి బిజినెస్ అనలిస్ట్గా మూవ్ అవ్వచ్చా, స్కోప్ ఉందా అంటే అది డిపెండ్స్ ఆన్ మన ప్రాజెక్ట్స్ రిక్వైర్మెంట్, ప్లస్ మన మేనేజర్తో ఎలా ఉంటున్నా మీన్స్ అటాచ్మెంట్ అనమాట. సో తను కూడా ఒప్పుకోవాలి, ఎగ్జిస్టింగ్ కంపెనీ కాబట్టి. సో మీరు కంపెనీ చేంజ్ ఒకవేళ ప్రెజెంట్ కంపెనీ నుంచి వేరే కంపెనీకి చేంజ్ అయ్యేటప్పుడు మీరు ఆల్రెడీ టెస్టింగ్ మీకు ఈ డొమైన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి రెజ్యూమ్లో ఏంటంటే మీరు ఇక్కడ బిఏగా వర్క్ చేసినట్టు రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేరే కంపెనీకి మీరు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే బిజినెస్ అనలిస్ట్గా అక్కడికి మీరు ప్రమోట్ అవుతారు. సో వన్స్ మీరు బిఏకి మూవ్ అయితే ఇంకా జీరో కోడింగ్ ప్లస్ మనం ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదనమాట. సో నా సజెషన్ ఏంటంటే మీలో ఎవరికైనా టెస్టింగ్, ఇక నాకు టెస్టింగ్ వద్దు, నేను కోర్సెస్ ఏం నేర్చుకోను, నాకు వేరే డొమైన్ కావాలి అనుకున్న వాళ్ళకి టెస్టింగ్ నుంచి బిజినెస్ అనలిస్ట్గా మూవ్ అవ్వడానికి మనకు సాఫ్ట్వేర్లో మంచి స్కోప్ ఉంది. బట్ ఎగ్జిస్టింగ్ కంపెనీలోనే సేమ్ టెస్టింగ్ నుంచి బిఏకి మూవ్ అవ్వాలంటే అన్ని కంపెనీలో అది పాసిబిలిటీ అవ్వదు. మీరు ఎగ్జిస్టింగ్ కంపెనీ నుంచి కరెంట్ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మూవ్ అవుతున్నప్పుడు రెజ్యూమ్లో ఏంటంటే ఇక్కడ మీరు బిఏగా వర్క్ చేసినట్టు ఆ రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మీకు మంచి కాల్స్ వస్తాయి. సో మీకు 2 వేస్లో ఉంటాయి. ప్రీవియస్ కంపెనీస్ వచ్చేసేసి టెస్టింగ్ వర్క్ చేశానని చెప్పుకోవచ్చు, కరెంట్ ఆర్గనైజేషన్లో బిజినెస్ అనలిస్ట్గా చేశానని మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే మీకు ఎక్కువ ప్యాకేజ్ రావడానికి స్కోప్ ఉందన్నమాట. ఎందుకంటే మీకు 2 స్కిల్స్ సెట్ అవుతున్నాయి కదా, ఒకటి బిఏగా ఒకటి టెస్టర్గా. సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ కూడా ప్యాకేజెస్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట. సో ఎవరికైనా ఈ టెస్టింగ్ నుంచి వేరే డొమైన్కి మూవ్ అవ్వాలనుకుంటే సో ఆబ్వియస్గా మనకు మంచిగా బిజినెస్ అనలిస్ట్గా మూవ్ అవ్వడానికి ఉంది. అయితే టెస్టింగ్ నుంచి డెవలపర్గా కూడా మూవ్ అవ్వచ్చు అంటే వాళ్ళకి కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండాలి. సో డెఫినెట్గా కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండి ప్లస్ వాళ్ళు ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. డెవలప్మెంట్ అంటే ఆబ్వియస్గా మార్కెట్లోకి కొత్తగా ఏది వస్తే అది నేర్చుకుంటూనే ఉండాలి. అలా కాదు మేము ఇంకా కోడింగ్ రాయలేము, వచ్చే టెక్నాలజీస్ నేర్చుకోలేము, బట్ మనకు మంచి ప్యాకేజెస్ ఉండాలి, మంచి డెసిగ్నేషన్ ఉండాలంటే అది బిజినెస్ అనలిస్ట్ అనమాట. సో టెస్టింగ్ టు బిఏగా మూవ్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. If you have any doubts, please comment in below the video. So definitely I will reply to you. So thank you.